చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆయనకు ఏమైంది? ఆయన ఎందుకు బయట కనపడటం లేదు? ఎందుకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు? ఇప్పుడు ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా కూడా ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది. తాజాగా కూటమిలో తలెత్తినటువంటి ఒక అంశానికి సంబంధించి రకరకాల కామెంట్స్, అలాగే న్యూస్ కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించట్లేదు. ఆయనకి ఏమైంది? కొంతమంది అయితే కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి, ఇంకా కూటమిలోంచి బయటకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ అని, అలాగే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని రకరకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాస్తూ ఉన్నారు, పోస్టులు పెడుతూ ఉన్నారు, కథనాలు ప్రచురితం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా లేటెస్ట్ అప్డేట్ మీకు చెప్పాలనుకుంటున్నా. ఆయనకు ఏమీ కాలేదు, కూటమిలో విభేదాలు కూడా ఏమీ లేవు. ఆయనకు హెల్త్ పరంగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. దానికి సంబంధించి ఆయన రావాలి, కేబినెట్ సమావేశంలో పాల్గొనాలి అనుకున్నప్పటికీ హెల్త్ సహకరించకపోవటం వల్ల హైదరాబాద్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇది లేటెస్ట్ అప్డేట్. వాస్తవానికి డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేశారు, అంటే తెలియచేయాలన్న ఉద్దేశంతో. అది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్ బాధ పెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం ఇంత క్లియర్గా అక్కడ ఇచ్చినటువంటి సందర్భం. ఆయన ఫీవర్తో పాటు స్పాండిలైటిస్ దాంతో కూడా బాధపడుతున్నారు. ఆయనకు మెడ నొప్పి, కొంత బాడీ పెయిన్స్ కూడా విపరీతంగా ఉండటం వల్ల కేవలం వైద్యులు ఏదైతే సలహా సూచన ఇచ్చారో దాని ప్రకారం ఆయన మూవ్ అవుతున్నారు. వాస్తవానికి కేబినెట్ భేటీకి హాజరవుతానని కూడా చెప్పారట. అయితే డాక్టర్స్, ఎందుకంటే మళ్ళీ రెస్ట్లెస్ లేకుండా డాక్టర్స్ వారు సూచన మేరకే ఆయన విశ్రాంతిలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే దీనికి సంబంధించి రకరకాల ప్రచారాలు కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియా వేదికగా ఆయన ఇక కూటమిలోంచి బయటకు వచ్చేశారు. కూటమి ప్రభుత్వం పని అయిపోయింది, జనసేనాని ఒంటరి వాడైపోయాడు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అసలు ఆయన అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్తారు? పార్టీని పటిష్టంగా నడిపిస్తున్నటువంటి కీలకమైనటువంటి ఒక నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. దేశ రాజకీయాలను కూడా శాసించేటువంటి స్థాయికి చేరుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు? కావాలని కొంతమంది అక్కసుతో ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు అనేది. ఆయనకు సాధారణంగా ఎంత బాగోపోయినప్పటికీ ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతోనే ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తారు. ఆ మధ్య ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఆయన తీవ్రమైనటువంటి ఇదే రకమైనటువంటి ఫీవర్, స్పాండిలైటిస్తో బాధపడుతున్నప్పటికీ అలాగే ఆయన జర్నీని కంటిన్యూ చేశారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా జనసేన కార్యకర్తల్లో కానీ పవన్ అభిమానుల్లో కానీ ఒక రకమైనటువంటి అయోమయం, గందరగోళ పరిస్థితులకు తీసుకువెళ్లాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. కానీ దానిలో వాస్తవం లేదు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవటం వల్లనే మాత్రమే ఆయన కొంత దూరంగా ఉన్నారు. అది కూడా డాక్టర్స్, మీరు ఈ టైంలో ఈ సందర్భంలో వైరల్ ఫీవర్తో వెళ్తే అది మరింత తీవ్రం అవుతుంది, ఖచ్చితంగా రెస్ట్ కావాలి అని. లేదంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ వెళ్ళే విధానం కానీ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఇటువంటి సందర్భంలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడైతే కాస్త కోలుకున్నటువంటి పరిస్థితి అట మనకి జనసేన నుంచి అందినటువంటి సమాచారం. అలాగే ముఖ్యంగా ఆ యొక్క హాస్పిటల్ వర్గాల నుంచి కూడా ఆయన 2 రోజులు హాస్పిటల్లో ఉన్నట్లు హైదరాబాద్లో. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఆయన నివాసంలోనే ఆయనకు ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు కూడా. దీనికి ఏదేదో కల్పిత కథలు అల్లేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా పనిచేయాలని అనుకున్నటువంటి మీడియా సంస్థలు ఉన్నాయో వాటిలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం. మొత్తానికైతే ఏదైతే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వస్తున్నటువంటి ఈ యొక్క వార్తలు కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి విధంగా ఆయన కూటమిలో బాగానే ఉన్నారు, కూటమిలో ఒక శక్తిగా ఉన్నారు ఆయన. అలాగే దేశ రాజకీయాల్లోనే జనసేన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో మనం తాజాగా చూసాం పొంగనూరులో ఏ రకమైనటువంటి జనాదరణ జనసేనకు వచ్చిందనేది. మరికొద్ది రోజుల్లోనే ప్లేనరీకి కూడా సన్నాహాలు ప్రారంభించేశారు. ఎలా అయినా సరే ఒక రాజకీయ శక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించాలి, మన టార్గెట్ అదే. ప్రజలకు సేవ చేయటం, అలాగే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం. ఇటు ప్రభుత్వం తరపున ఆ విధంగా చేస్తే పార్టీ తరపున కూడా మనం అదే విధంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా మనం వ్యవహరించాలి అనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా మా ఛానల్ ద్వారా జనసేన నుంచి, అలాగే జనసేనలో ఉన్నటువంటి అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులకు కానీ పవన్ కళ్యాణ్కు ఆయనకు ఏమీ కాలేదు, జస్ట్ వైరల్ ఫీవర్, రెస్ట్ ఖచ్చితంగా ఉండాలని డాక్టర్లు సూచించడం ద్వారా ఆయన రెస్ట్లో ఉన్నారు. అంతే తప్ప కూటమిలోంచి బయటికి రావట్లేదు. కూటమిలో మేము ఒక భాగం, ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం, ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని ప్రచారాలు చేసినా, అబద్ధపు మాటలు మాట్లాడినా మేము మాత్రం ప్రభుత్వాన్ని ప్రజల ముందు మేము ఒక రకమైనటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకునే క్రమంలో మేము ముందుకు వెళ్తాం అని మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. అంటే ఎందుకు రావట్లేదు? ఆయనకి ఏదో ఎక్కడో ఉన్నారు, ఆయనకి ఏదో బాధ కలిగింది కాబట్టి ఈ అంశాన్ని మనం కూటమిలోంచి బయటకు వచ్చేస్తే బాగుంటుంది అని కొంతమంది జనసేన కార్యకర్తలతో, నాయకులు, ముఖ్యమైనటువంటి నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్లు కొంతమంది రాశారు. కేబినెట్ భేటీలో కూడా ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారంట. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయనే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వినిపిస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదు. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.